రైట్ ఇక ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ శీర్షికన ప్రధానమైన వార్త మనకి ఈరోజు నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్గా కనిపి గ్రామ కంఠం పట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త. అమ్మకానికి ఏకంగా 12 భూములను ఫర్ సేల్ పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఈ కథనాన్ని మనం చూస్తున్నాం. ప్రైవేటుకు గ్రామకంఠం భూములను పూర్తి స్థాయిలో ధారాదత్తం చేసేందుకు ఈ మొత్తం ప్రక్రియను చేపడుతున్నారనే అంశం ఇది. కార్బన్ హక్కుల పేర ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 30 ఏండ్ల పాటు లీజుకు ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. ప్రాజెక్టు కింద ఏకంగా 60,000 కోట్లు కొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. గల్లీలో పంచాయతీల్లో ఉండే భూములు గ్రామ కంఠానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వీటిని ఢిల్లీ సంస్థకు ఏకంగా 30 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వబోతున్నారు. 60,000 కోట్ల రూపాయలు దీనివల్ల ఢిల్లీ సంస్థకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరబోతుందనే అంశం ఇది. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ఈ కథనం మనం చదవచ్చు. ఇందులో అనేక కీలకమైన అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. కర్బన ఉద్గారాల నుంచి బూచి చూపి అయూరాకు అప్పగించే చర్యలు అంటూ ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కర్బన ఉద్గారాలను ఒక బూచిగా చూపించి గ్రామ కంఠానికి సంబంధించిన భూములను అప్పగించే పన్నాగానికి శ్రీకారం చుట్టారనే అంశం ఇది. అందుకు సమ్మతిస్తూ గ్రామ సభలు జరపాల్సిందిగా ఆదేశాలు. స్వచ్ఛందం అంటూనే ఎన్ఓసీపై తీర్మానాల కోసం ఒత్తిడి అంటూ ఈ వార్త. స్వచ్ఛందంగానే ఈ భూములను మేము కేటాయిస్తున్నాం, ఇవ్వడానికి అంగీకరిస్తున్నామని చెప్పేసి తీర్మానాలు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులతో మొత్తం పాలక మండళ్ళు లేని చోట కూడా పనులు నడుస్తున్నాయి. దీంతోపాటు తీర్మానాల కోసం కూడా ఒత్తిడి జరుగుతుందనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ తాజా నిర్ణయంతో పంచాయతీల కింద భూములు హులకే అంటూ వార్త ఇది. అంటే భవిష్యత్ అవసరాలకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఏదైనా చేపట్టాలని అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు స్థానికంగా ఉన్న ప్రజలు కోరినా తమ చేతుల్లో భూములు ఉండే పరిస్థితి లేదు. ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చేందుకు కనీసం భూములు ఉండే అవకాశం లేకపోవడం అనేది అత్యంత బాధాకరమనే అంశం మనం చూస్తున్నాం. వాస్తవానికి భూమి అనేది అత్యంత విలువైనది, సృష్టించలేనిది. గ్రామ కంఠానికి సంబంధించి కావచ్చు గ్రామ పంచాయతీకి ఉన్న భూములను కాపాడుకొని భవిష్యత్ తరాలకు భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా వాటిని కాపాడాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంటుంది. కానీ ఇప్పుడు కర్బన ఉద్గారాలు కావచ్చు కార్బన్ హక్కుల పేరిట ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి భూములను ఏకంగా ఢిల్లీ సంస్థకు కట్టబెట్టడం అత్యంత దారుణమనే అంశానికి సంబంధించిన వార్త ఇది. కార్యక్రమం మంచిదైతే సైలెంట్గా ఎందుకు చేస్తున్నారనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హక్కుల కార్యకర్తల మండిపాటు. భవిష్యత్తులో గ్రామీణ మౌలిక వసతుల కల్పన కూడా ఇక్కడ భూములు ఉండే అవకాశం లేదనే అంశం ఇది. దాదాపు 30 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడం అంటే ఇక 30 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీలకు సంబంధించిన హక్కులు దానిపై ఉండే అవకాశం కోల్పోతాయి. దీంతోపాటు 60,000 కోట్ల రూపాయల ప్రైవేటు లబ్ధి చేకూరితే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏంటి, అందులో పెట్టే మొక్కలు దానిలో బతికేవెంత అనేది కూడా ఇక్కడ గణాంకాలతో సహా ఈ పథకం సంబంధించిన వ్యవహారంలో మనం చూస్తున్నాం. ఒక్కో గ్రామంలో ఒక్కో ఎకరం ద్వారా ప్రైవేటు సంస్థ పొందే లాభం. 1 ఎకరంలో పెంచే చెట్లు 4,000 అయితే అందులో బతికేవి దాదాపు 3,000 బతుకుతాయని ఒక అంచనా. 30 ఏళ్లలో ఒక్కో చెట్టు సృష్టించే కార్బన్ క్రెడిట్ టన్నుల్లో 1720. 30 ఏళ్లలో 33,000 చెట్లు ఉత్పత్తి చేస్తే కార్బన్ క్రెడిట్ల విలువ 51 లక్షలు. మొత్తం 12,000 పంచాయతీలు ఉన్నాయి. అందులో చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ దాదాపు 6,120 కోట్లు అయితే ఒక్కో గ్రామంలో 10 ఎకరాలు ఇస్తే బతికే చెట్లు 30,000 అంచనా అయితే 30 ఏళ్లలో 30,000 చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ ఏదైతే ఉంటుందో దాన్ని 5.1 కోట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ లెక్కన మనం చూస్తే 12,000 పంచాయతీలు ఉన్నాయి తెలంగాణలో. ఆ 12,000 పంచాయతీల చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ దాదాపు 61,000 కోట్లు ఉంటుందనేది ఒక అంచనా. అంటే 61,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ద్వారా ఈ ప్రైవేటు సంస్థ ఢిల్లీ సంస్థకు లభిస్తుందనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమం వల్ల ప్రైవేట్కి ఇస్తే ఏమవుతుంది, దానివల్ల జరిగే ప్రమాదం ఏంటిది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇతర కార్యక్రమాలకు ఆ భూములను వినియోగించుకునే అధికారం ఇక పంచాయతీలకు ఉండదు. అది పెద్ద సమస్య అనేది ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ. భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు స్థలాలు దొరకపోవచ్చు. అంటే ఎలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా కానీ
అక్కడ పంచాయతీలకు భూములు అలాగే పంచాయతీలు ఇచ్చిన భూముల్లో ఒకే రకమైన మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యానికి ప్రమాదం జరగవచ్చు అనే మరో అంశం కూడా కనిపిస్తుంది. సాధారణంగా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పిన సందర్భంలో వారు ఒకే రకమైన మొక్కలు నాటే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. ఇతర మొక్కలు నాటే అవకాశం ఉండకపోవచ్చు, దానివల్ల కూడా నష్టం జరుగుతుందనే అంశం. దీంతో పాటు పాలక మండలి లేని సమయంలో భూములను అప్పగిస్తే భవిష్యత్తులో భూ వివాదాలు కూడా పెద్ద ఎత్తున తలెత్తే అవకాశం కనిపిస్తోంది. నిజంగానే పాలక మండలి ఉంటే పాలక మండలి నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు కావచ్చు, పర్యవసానాలను కూడా వారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అధికారులు నిర్ణయాలు తీసుకుంటే దాని తర్వాత వచ్చే పాలక మండలి దాన్ని వ్యతిరేకించి ఆ ఘర్షణ, దాని తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా మొదటికి వచ్చి కోర్టుల వరకు వెళ్తే మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆ భూములన్నీ కూడా న్యాయస్థానాల చిక్కులు కావచ్చు, రకరకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థ కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ప్రస్తుతం హక్కుల సంఘాల నాయకులు, వివిధ పర్యావరణానికి సంబంధించి కావచ్చు, ఇతర మేధావులందరూ కూడా దీన్ని ప్రశ్నిస్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి పంచాయతీలకు సంబంధించిన భూముల వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకి రావడం అనేది పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో పల్లెల్లో ప్రకృతి వనాలను నిర్మించిన పరిస్థితి, ప్రకృతి వనాల ద్వారా అక్కడ మొక్కలను పెంచి తెలంగాణ పల్లెల్లో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ పచ్చదనాన్ని పెంచేలాగా చేసిన ప్రయత్నాలతో దాదాపు 7% పైగా అడవుల విస్తీర్ణం, దాంతోపాటు పర్యావరణ హితమైన అనేక కార్యక్రమాలు చూసాం మనం. అయితే ఇప్పుడు ఏకంగా మొత్తం ప్రైవేటు వ్యవస్థకు, ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం అప్పగించాలని చూస్తుందనే కథనం ఈరోజు మనం నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం. మరిన్ని వార్తలు చూద్దాం. మరో కీలకమైన అంశం, రేవంత్ నీకు బండగట్టి రంగనాథ్ సాగర్లో ఎత్తేస్తా, మునిగితే ఉన్నట్టు తేలితే కూలినట్టు అంటూ నిన్న హరీష్ రావు గారు సవాల్ విసిరారు. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడిన అంశం. కాళేశ్వరంపై హరీష్ సవాల్ అంటూ ఈ కథనం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ఉన్నదో కూలిందో అప్పుడు తెలుస్తుంది, ముఖ్యమంత్రి చిల్లర మాటలు ఇకనైనా మానుకు అంటూ నిన్న పెద్ద ఎత్తున హరీష్ రావు గారు ధ్వజమెత్తిన అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మొక్కజొన్న రైతులకు బాకీ పడ్డ 450 కోట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పల్లెల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలి ఈ పంచాయతీ ఎన్నికల్లో అని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు అలాగే ప్రజలకు కూడా పిలుపునిచ్చిన అంశం కనిపిస్తూ ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, గ్రామాలను పూర్తి స్థాయిలో సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు, అలాగే కాంగ్రెస్ గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన గ్యారంటీలను గాలి కొదిలేసి పూర్తిగా పరిపాలనను పాతరేసిన నేపథ్యంలో ఈ పంచాయతీ ఎన్నికల అవకాశం, ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం చెప్పాలి, ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చిన అంశం కనిపిస్తూ ఉంది. పల్లెల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. చిన్నకోడూరు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన నిన్న పరిశీలించిన సందర్భంగా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసిన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా 2 ఏళ్లుగా హౌస్ కమిటీలు కూడా వేయకుండా డిప్యూటీ స్పీకర్ ఎంపిక కూడా ఏమైందని చెప్పేసి సూటిగా నిలదీసిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఫిరాయింపులపై సుప్రీం తీర్పు బేఖాతరా అంటూ ఈ వ్యవహారాన్ని కూడా ఆయన లేవనెత్తారు. హౌస్ కమిటీలు కూడా ప్రధానంగా 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇక్కడ ఎందుకు వేయలేకపోతున్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి. రాతపూర్వక ప్రశ్నలకు కూడా అసెంబ్లీలో జవాబులు రావట్లేదు, మంత్రుల నుంచి ప్రభుత్వానికి జవాబులు రావట్లేదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన అంశం. అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు, దీనికి తప్పకుండా దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి శాసనసభ స్పీకర్ గారికి మాజీ మంత్రి హరీష్ రావు గారు రాసిన బహిరంగ లేఖ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం వ్యవహారం అనేది పెద్ద ఎత్తున మనం ఈరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వివరాలు ఇవి. ఇక బీఆర్ఎస్ వాహనంపై కాంగ్రెస్ దాడి అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ శ్రేణులను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని, దీంతోపాటు ఏదో రకంగా వారి గొంతులను నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం. సమితి సింగారంలో ఎన్నికల ప్రచార వాహనంపై దౌర్జన్యం, డ్రైవర్ పైన దాడి, ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వారిని అడ్డుకునేందుకు రకరకాల పన్నాగాలు చేస్తూ ఉన్నారు. దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కోరితే కూడా చర్యలు తీసుకోవట్లేదనే అంశం ఇక్కడ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల మండిపాటు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. మనుగూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు చేసి
అక్కడ రాస్తారోకో నిర్వహించిన అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోలీసులకు వినతి పత్రాన్ని ఫిర్యాదును కూడా అందిస్తున్న అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన అంశం పంచాయతీ ఎన్నికల వేళ మరలబడ్డ గ్రామాలు అంటూ కీలకమైన కథనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై జనాగ్రహం అంటూ ఈ వార్త. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తుందనే అంశం ఇది. హామీలు సమస్యలపై ఎక్కడికక్కడ ప్రజలు గ్రామీణ ప్రాంతానికి సంబంధించి అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో ఉండే రైతులు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని, వస్తున్న మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. ప్రజా చైతన్యం వెల్లివిరుస్తూ ఉంది. ప్రతి గ్రామం కూడా అధికార పార్టీ పైన తిరగబడుతోంది, మరలబడుతుందనే అంశం ఇది. ఇందిరమ్మ ఇండ్లు ఏమైనాయి అని చెప్పేసి సూటిగా వారంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. లబ్ధిదారులు కొంతమంది కట్టుకునేందుకు ఉన్న ఇళ్లను కూల్చుకుంటే వాటికి కూడా బిల్లులు రావట్లేదు. అందులో కూడా కోతలు పెట్టి రకరకాల కుర్రీలు పెట్టి పూర్తిగా ఇస్తామన్న సాయం కూడా ఇవ్వకుండా చేయడంతో ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి. గూడు లేక తమంతా కూడా గోసపడుతున్నామని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వచ్చిన ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారనే అంశం మనం చూస్తున్నాం. మంత్రి సీతక్కకు మహిళల నిరసన అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అడ్డగింత, ఇండ్ల బిల్లులు, రుణమాఫీపై పరకాల ఎమ్మెల్యేపై ఆగ్రహం, ఎరువుల కొరత సంగెత్తిందని చెప్పి కడియం శ్రీహరిని ప్రశ్నించిన రైతు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుంటే మీ పింఛన్లు కట్ చేస్తా, వైరా ఎమ్మెల్యే వ్యాఖ్యలు మండిపడిన ప్రజలు అంటూ ఈ అంశం మనం చూడొచ్చు. ఎరువుల కొరతకు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతాంగంలో ఆగ్రహానికి, అలాగే ఈ మొత్తం ప్రచారంలో అధికార పార్టీకి ప్రతికూలంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం చూసాం దాదాపు 2-3 నెలల పాటు రోడ్లపై అర్ధరాత్రి వేళ కూడా కుటుంబ సభ్యులతో వేచి ఉన్న సందర్భం. ఒక్క ఎరువు బస్తా కోసం, యూరియా బస్తా కోసం అవస్థలు పడ్డ పరిస్థితి. దీన్ని ఇప్పటికీ కూడా రైతులు మర్చిపోలేదు. ఇది ప్రజల ఆలోచనలో, ప్రజల స్మృతిపథంలో తాజాగా ఉంది. కాబట్టి రైతులు గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఇబ్బంది పడలేదు, ఒక్క కష్టం కూడా రాలేదు. ప్రతి ఒక్కరికి గడప గడపకు అవసరమైన ఎరువులన్నిటినీ కూడా అందించే విధంగా వ్యవస్థను పగడ్బందీగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కొనసాగిస్తే ఎందుకు మీరు 2 ఏళ్లుగా యూరియా బస్తా, దీంతో పాటుగా కరెంటు కష్టాలను కూడా తీవ్ర స్థాయిలో చేస్తూ ఉన్నారు. దీనికి తోడు ఇతర అనేక రకాల సమస్యలు, సాగునీటికి సంబంధించిన తల్లాటతో చివరికి వాటర్ ట్యాంకర్లతో పంటలను కాపాడుకునే దయనీయమైన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వర్షాలు పడి పంట నష్టం తలెత్తితే దానికి సంబంధించి కనీస పరిహారం లేదు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 700 మందికి పైగా రైతులను ఈ సర్కార్ పుట్టనబెట్టుకుందని చెప్పేసి రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయనే అంశం మనం చూస్తున్నాం. దీనికి తోడు కౌలు రైతులకు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవడంతో ఇటీవలి కాలంలోనే 2 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అంతకుముందు కూడా అనేక మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ రకంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న, అన్నదాత ఈరోజు కష్టాల కడలిలో కూరుకుపోయాడంటే దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా పాతరేయడమే కాకుండా వ్యవసాయ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, వ్యవసాయాన్ని పూర్తిగా గాలి కొదిలేయడంతోనే 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగు ఈరోజు కన్నీటి సేద్యంగా మారిందని రైతాంగం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం. దీంతోపాటు మహిళలు కూడా తమకిచ్చిన హామీలు ఏమయ్యాయి, మహాలక్ష్మి స్కీమ్ను ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు, ఇచ్చిన హామీ 2 ఏళ్ళైనా ఎందుకు మీరు మోసం చేశారని చెప్పేసి ఎక్కడికక్కడ కాంగ్రెస్కు సంబంధించిన నేతల్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నారనే ఒక కీలకమైన కథనం కూడా ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రేపు విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీక్షా దివస్ను ఏ రకంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి కూడలిలో ఘనంగా నిర్వహించామో అదే రకంగా విజయ్ దివస్ను డిసెంబర్ 9 ప్రకటన ఏదైతే కేసీఆర్ గారి దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చేసిందో దాన్ని మనం విజయ్ దివస్గా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి ఏడాది. అదే రకంగా ఈ ఏడాది కూడా రేపు విజయ్ దివస్ను అంతే ఘనంగా నిర్వహించాలనే అంశాన్ని ప్రస్తావించారు. దీక్షా దివస్ లేకపోతే విజయ్ దివస్ లేదు, విజయ్ దివస్ లేకపోతే జూన్ 2న తెలంగాణ సాధన, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కీలకమైన మలుపులు. కేసీఆర్ గారి దిశానిర్దేశంలో, కేసీఆర్ గారి ఉద్యమం దేశ రాజకీయ వ్యవస్థనే ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన ఈ మొత్తం ప్రతి చారిత్రాత్మక ఘట్టాన్ని మనం ఘనంగా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా రేపు విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించుకోవాలి. 11 రోజులు కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలితంగానే
మనం తెలంగాణను సాధించుకున్నాం, సబ్బండ వర్ణాలన్నీ కూడా ఏ రకంగా ఉద్యమంలో కలిసి వచ్చాయో దేశ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒప్పించి పార్లమెంట్లో అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటును కూడా మెప్పించి తెలంగాణ సాధించుకున్నామో అవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారి దీక్ష పోషించిన అత్యంత ఈ తరం యువతకు, ఈ తరం పిల్లలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోని చారిత్రక ఘట్టాన్ని మరోసారి మననం చేసుకున్నట్టు అవుతుందనే అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీక్షా దివస్ను జయప్రదం చేసినట్టే విజయ్ దివస్ను కూడా పండుగలా జరుపుకోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో తెలంగాణ భవన్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు కావచ్చు అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున విజయ్ దివస్ను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి ఆమరణ దీక్ష చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించేందుకు చేసిన ఒక మహోన్నతమైన పోరాట ఘట్టాన్ని మరోసారి గుర్తు చేసుకునే విధంగా కేసీఆర్ గారి దార్శనికతతో, ఆయన విజన్తో మనం తెలంగాణను సాధించుకోవడమే కాదు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో ఏ రకంగా ముందుకు సాగామో అవన్నీ కూడా మనం చర్చించుకునే అవకాశం ఉంటుందనే ఒక అంశం, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక వేదికగా నిలుస్తుందనే ఒక పిలుపు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణుల్లో విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సాహంగా వారంతా కూడా ఏర్పాట్లను ఘనంగా చేసుకుంటున్న పరిస్థితి కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా మనం చూద్దాం. భూములు అమ్మడంలో రేవంత్ రైజింగ్ అంటూ మరో వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. హైడ్రా నుంచి హిల్ట్ వరకు అన్నీ కూడా భూదందాలే, మతలమేంటి, కేసీఆర్లా రేవంత్ పంటలు పండించే ఆలోచన చేయరు అంటూ నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వార్త ఇది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో పాటు ఇతర రంగాలకు సంబంధించిన నేతలు, మేధావులు, ఇతర పార్టీలకు సంబంధించిన ప్రముఖులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, సిపిఐఎంఎల్ నాయకుడు కె గోవర్ధన్ గారితో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు, ఇతర నేతలంతా కూడా హాజరైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. హైడ్రా నుంచి హిల్ట్ పాలసీ వరకు అన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతున్నాయనే అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల హిల్ట్ పాలసీ పెద్ద ఎత్తున వివాదంగా మారిన నేపథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రేవంత్ ఆటకు 100 కోట్ల ఖర్చు అంటూ మరో వార్త కూడా నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. ప్రజాధనంతో ఫుట్బాల్ అంటూ ఈ కథనం. 13న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్. రేవంత్ గొప్పల కోసం రాష్ట్రం నెత్తిన పెనుభారం మోపుతున్నారనే అంశం మనకి ఈ కథనంలో కనిపిస్తూ ఉంది. ప్రైవేటు కార్యక్రమానికి తెలంగాణ ప్రజల సొమ్మును ఈ రకంగా దుబారా చేస్తారా అంటూ సూటి ప్రశ్నను ఇక్కడ వేస్తూ ఉన్నారు. కేవలం ఏర్పాట్ల కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మ్యాచ్ కోసం ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి తూట్లు ఫుట్బాల్ గ్రౌండ్గా మార్చేశారు. క్రికెట్ పిచ్కు పూర్తిగా ఇది దెబ్బ. అంతర్జాతీయ మ్యాచ్లు, ఐపీఎల్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ జరిగే ఉప్పల్ స్టేడియంను ఈ రకంగా మీరు ఫుట్బాల్ గ్రౌండ్గా మార్చేస్తే ఇక భవిష్యత్తులో మళ్ళీ క్రికెట్ మ్యాచ్లు చేయాలన్నా, నిర్వహించాలన్నా పరిస్థితులు ఏ రకంగా అయిపోయింది అక్కడ అనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. పిచ్ పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే అది ఎంత పెనుభారం అంటూ ఈ కథనం మనకు కనిపిస్తుంది. ఇంత చేస్తే రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలుగుతుందనే ఒక సూటి ప్రశ్నను కూడా కథనంలో మనం చూస్తూ ఉన్నాం. గతంలో వాస్తవానికి అనేక రకాల అంతర్జాతీయ పోటీలను హైదరాబాద్కు తీసుకొచ్చిన సందర్భంలో, అంటే ఈ కార్ రేస్ వంటి పోటీలను తీసుకొచ్చిన సందర్భంలో కేవలం ఆ ఒక్క వారంలోనే 1000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదరడం, దీనికి తోడుగా రాష్ట్ర ఆర్థిక వనరులను కూడా పెంచుకునే రకంగా, దీంతోపాటు రాష్ట్ర యువతకు మొబిలిటీ రంగంలో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపీట వేయడం ద్వారా ఆ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం, ఒక ప్రణాళిక దాని వెనుక దాగి ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఒనగూరే ప్రయోజనం శూన్యమంటూ ఈ కథనం మనం ఈరోజు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఐటమ్గా కీలకమైన అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఈరోజు ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.